హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్ అండి. సో ఇవాళ 6th సెమిస్టర్ వాళ్ళకి మనం 1 to 4 యూనిట్స్ కంప్లీట్ చేసాము. థర్డ్ యూనిట్ ఆపాను కదా. సో ఇవాళ థర్డ్ యూనిట్ లో షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రా ద సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఫోటోడయోడ్, ఎల్ఈడి, యూజేటి, ఫెట్ అండ్ ఎస్సిఆర్. ఓకే, సో ఫోటో డయోడ్ ఎలా ఉంటుందంటే, డయోడ్ అంటే మీకు తెలుసు కదండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డయోడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం నాన్న, పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఎలక్ట్రానిక్ స్టార్టింగ్ లోనే. సో ఇది డయోడ్ అనమాట. యానోడ్, ఈ టెర్మినల్ యానోడ్ అంటాం, దీన్ని క్యాథోడ్ అంటాం, నెగిటివ్ టెర్మినల్. ఓకే, ఇలా ఆరోస్ అనేవి డౌన్వర్డ్స్ చూపిస్తుంటే దాన్ని ఏమంటాం, ఫోటో డయోడ్ అని అంటాం. ఓకే, అదే ఎల్ఈడిని చూడండి నాన్న, సేమ్ యానోడ్ క్యాథోడే ఉంటాయి టెర్మినల్స్, అప్వర్డ్ చూపించారనమాట యారోస్ ని. దీన్ని ఏమంటామంటే ఎల్ఈడి అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ సింబల్ ఆఫ్ యూజేటి. యూజేటి అంటే ఏంటన్నా, యూజేటి అంటే యూనియన్ జంక్షన్ ట్రాన్సిస్టర్. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఏంటన్నా, యూని జంక్షన్ అంటే ఓన్లీ వన్ జంక్షనే ఉంటుంది, దాన్నే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటాం, బీజేటి. చెప్పుకున్నాం కదా, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, కామన్ బేస్ చెప్పుకున్నాం, అది బీజేటి, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. 2 జంక్షన్స్ ఉంటే దాన్ని బైపోలార్ అని అంటాం. యూని జంక్షన్ ఓన్లీ ఇక్కడ 1 జంక్షనే ఉంటుంది అనమాట. టెర్మినల్స్ చూడండి నాన్న, బేస్ 1, బేస్ 2, B1 B2 ఎమిటర్ టెర్మినల్స్ ఉన్నాయన్నమాట యూజేటి అంటే. నెక్స్ట్ ద సింబల్ ఆఫ్ ఎఫ్ఈటి. ఎఫ్ఈటి అంటే ఏంటన్నా, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెట్స్ ఉంటాయి అనమాట. ఓకే, జే ఫెట్ అని, మాస్ ఫెట్ అని, ఇలా. సో ఫెట్ కి వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బీజేటీలో మనకి ఏముంటాయన్నా, ఎమిటర్ టెర్మినల్, బేస్ టెర్మినల్, కలెక్టర్ టెర్మినల్ ఉంటాయి కదా. యాజ్ ఇట్ ఈస్ గా ఫెట్ లో కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి నాన్న. 3 టెర్మినల్స్ ని ఏమంటామంటే మనం సోర్స్, గేట్, డ్రైన్, ఈ 3తో పిలుస్తాం. సోర్స్, గేట్, డ్రైన్ 3 ఉంటాయి అనమాట. ఓకే, చూడన్నా ఫెట్ సింబల్ ఎట్లా ఉందో, ఇది ఫెట్ సింబల్ అనమాట. పి జంక్షన్, 2 పిఎన్, పిఎన్పి ఫెట్ అనమాట ఇది. ఓకే, ఫీల్డ్ ఎఫెక్టివ్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం, పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాం కదా. సో ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ అనమాట. దీన్ని ఏమంటాం అంటే ఫెట్ అని అంటాం. దీంట్లో ఉన్న 3 టెర్మినల్స్ ఏంటి, సోర్స్ ఒకటి, గేట్ ఒకటి, డ్రైన్ ఒకటి అనమాట. ఓకే, నెక్స్ట్ ద సింబల్ ఆఫ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్, ఎస్సిఆర్ అని అంటాం అనమాట. ఎస్సిఆర్ అంటే ఏంటి, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. సేమ్ మన డయోడ్ లానే ఉంది. ఇక్కడ ఏం చేసాం, గేట్ వచ్చింది, ఇక్కడ గేట్ గ్రౌండ్ కి కనెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో డయోడ్. ఫోటో డయోడ్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాము, లైట్ డిటెక్టర్స్. లైట్ ని డిటెక్ట్ చేసే వాటిల్లో ఈ ఫోటో డయోడ్ ని యూజ్ చేస్తాము. లేదా ఆప్టికల్ డిటెక్టర్ ఆర్ డిమాడ్యులేటర్స్. సౌండ్ ట్రాక్ ఫిలిమ్స్, సౌండ్ ట్రాక్ చేసే ఫిలిమ్స్ ఉంటాయి అనమాట, అందులో కూడా ఈ ఫోటో డయోడ్ ని యూజ్ చేస్తాము. ఎలక్ట్రానిక్ కంట్రోల్ సర్క్యూట్స్, ఇవేంటన్నా, కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి స్పెషల్ గా ఒక కంప్లీట్ సర్క్యూట్ ని ఐడెంటిఫై చేయడానికి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సర్క్యూట్స్ ని యూజ్ చేస్తాము. దాంట్లో కూడా ఈ ఫోటో డయోడ్ ని వాడతాము. డౌన్వర్డ్ యారో ఉన్నది ఫోటో డయోడ్ అనమాట. లైట్ ఆపరేటెడ్ స్విచెస్. లైట్ ఆపరేటెడ్ స్విచెస్ అంటే లెస్ అనమాట, లెస్ క్వాంటిటీ దానికి అంటే లెస్ ఫ్రీక్వెన్సీ వాటికి యూజ్ చేసే వాటిని లైట్ ఆపరేటెడ్ స్విచెస్ అని అంటాం. నెక్స్ట్ కంప్యూటర్ పంచింగ్ కార్డ్స్ ఆర్ పేపర్. కంప్యూటర్ పంచింగ్ కార్డ్స్ అంటే దాంట్లో డిజిటల్ డేటాని మనం స్టోర్ చేస్తాం అనమాట. వాటినే కంప్యూటర్ పంచింగ్ కార్డ్స్ అని అంటాం. డిజిటల్ కార్డ్ టైప్ లో ఉంటాయి అవి. దాంట్లో ఏం చేస్తామంటే మనం డేటా, డిజిటల్ డేటా ఏదైతే ఉందో దాన్ని అందులో స్టోర్ చేస్తాం అనమాట. ఎన్ కోడర్స్. ఎన్ కోడర్ అంటే ఎలా ఉంటుందంటే నాన్న, ఇన్పుట్ అనేది more than 1 ఉంటుంది, అవుట్పుట్ అనేది మాత్రం 1 ఉంటుంది. అంటే ఇన్పుట్స్ 1 to 10 వరకు యూజ్ చేయొచ్చు, ఇన్పుట్స్ 10 ఇవ్వచ్చు, బట్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటన్నా సింగిల్ అవుట్పుట్ అనమాట. దాన్నే ఎన్ కోడర్ అని అంటారు. ఏంటంటే ఇప్పుడు ఎన్ కోడర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనకి ఏదైనా దేశానికి ఏదన్నా, మనకి ఇండియాకి ఏదన్నా బ్యాడ్ జరగబోతుంది, వేరే కంట్రీ వాళ్ళు మనకి ఏదైనా చేయబోతున్నారు అనుకుంటున్నారు, అది డైరెక్ట్ గా సీఎం కో, పిఎం కో, లేదా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు, డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ రాదు, ఎందుకంటే ట్రాప్ చేయొచ్చు కాబట్టి. సో అక్కడ ఏం చేస్తారంటే ఎన్కోడర్, డీకోడర్ అని ఈ 2 లాంగ్వేజెస్ ని యూజ్ చేస్తారు. ఎన్కోడింగ్, డీకోడింగ్ అనమాట. డైరెక్ట్ గా వాళ్ళకి మనం
మన భాషలో మన ఇంగ్లీషు తెలుగు హిందీలో కాకుండా ఈ ఎన్కోడింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళకి డేటా వస్తుంది. ఫలానా కంట్రీ మన మీదకి ఇలా రాబోతుంది, ఫలానా ఉగ్రవాదులు మన దేశంలో ఎంట్రీ అవ్వబోతున్నారు, లేదా ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉందో అవన్నీ ఇలాగా ఫామ్ లో వస్తే వాటిని ఎన్కోడ్ డీకోడింగ్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు అనమాట. డిజిటల్ ఇదంతా. నెక్స్ట్ డిఫైన్ సోలార్ సెల్ అండ్ ఆప్టో కప్లర్. సోలార్ సెల్ అంటే ఏంటన్నా, సోలార్ ఎనర్జీ అంటే మన సన్ ఎనర్జీ అనమాట. ఈ సోలార్ సెల్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేస్తుంది. దాన్నే సోలార్ సెల్ అని అంటాం అనమాట. చూడండి ఏమంటాడు, ఏ డివైస్ ఇన్ విచ్ సోలార్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ నోన్ యాజ్ ద ఫోటో వోల్టాయిక్ సెల్ అంటాం, లేదా సోలార్ సెల్ అని అంటాం అన్నమాట. ఏమంటున్నా, సోలార్ సెల్ అంటే ఏ డివైస్ విచ్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్ solar energy is directly into the electrical energy, then that cell is known as the photovoltaic cell అనొచ్చు లేదా సోలార్ సెల్ అనొచ్చు. ఇది సింబల్ అన్నమాట, సోలార్ సెల్ యొక్క సింబల్. యానోడ్ క్యాథోడ్ నాన్న, పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్. ఓకే, నెక్స్ట్ ఆప్టో కప్లర్ అంటున్నారు కదా. ఆప్టో కప్లర్ అంటే ఏంటన్నా, an opto electronic device which is formed by combining the photo transistor and LED in one package is known as the opto coupler. ఆప్టో అంటే ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్ కి సంబంధించిన. ఆప్టో కపులర్ అంటే రెండు. ఏంటవి అక్కడ ఏమేమి ఉన్నాయి కపుల్ చేయబడి ఒకే ప్యాకేజ్ లో మనకి, ఎల్ఈడి ఒకటి, ట్రాన్సిస్టర్ ఒకటి. ఇదిగో నాన్న ఇది ఎల్ఈడి అనమాట. ఇదేంటి నాన్న 1 2 3 1 2 టెర్మినల్ ఉంది, అది ఎల్ఈడి. 4 5 ఉన్నది ఏంటి నాన్న, ట్రాన్సిస్టర్ కనపడుతుందా, పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది అవుట్వర్డ్ చూపిస్తుంది. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ సోలార్ సెల్. టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది సోలార్ సెల్ మీద. సో ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ సోలార్ సెల్ ఈజ్ నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద సోలార్ సెల్ ఈజ్ నెగిటివ్ ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ బియాండ్ ద రూమ్ టెంపరేచర్. ఎప్పుడైనా ఇఫ్ ద టెంపరేచర్ కనుక రూమ్ టెంపరేచర్ కంటే బియాండ్ అయింది అనుకో, ఇంక్రీజెస్ బియాండ్ ద రూమ్ టెంపరేచర్, the power reduces for every degree rise in temperature, which in turn reduces the efficiency of solar cell. ఒక్కొక్క డిగ్రీకి రైజ్ ఇన్ టెంపరేచర్ కి ఏమవుతుందంటే వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ సెల్ ఏమైపోతుంది, అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. అంటే టెంపరేచర్ మీద బేస్. సోలార్ ఎనర్జీ అంటే ఏంటన్నా, సన్ ఎనర్జీ కదా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ కదా అదనమాట. నెక్స్ట్ డిఫైన్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సోలార్ సెల్. ఇది కన్వర్షన్ ఎఫిషియన్సీ అంటే కోఎఫిషియంట్ అంటే దీన్ని ఇక్కడ ఎలా చెప్తాం అంటే ఈటాతో మెన్షన్ చేస్తున్నానా. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పిఎం బై పిఐ. ఏం మేడం పిఎం బై పిఐ అంటే, పి అంటే ఏంటి అక్కడ మాక్సిమం ఎలక్ట్రిక్ పవర్. పిఎం అంటే పి అంటే ఎలక్ట్రిక్ పవర్, ఎం ఇండికేషన్ ఏంటన్నా మాక్సిమం ఎలక్ట్రిక్ పవర్ అని, ఐ అంటే ఏంటన్నా ఇన్సిడెంట్ సోలార్ పవర్ అనమాట. సో ద రేషియో ఆఫ్ మాక్సిమం ఎలక్ట్రిక్ పవర్ టు ద సోలార్ ఇన్సిడెంట్ పవర్ ని ఏమంటాం మనం, ఈటాతో మెన్షన్ చేస్తాం. దాన్ని ఏమంటాము, ఎఫిషియన్సీ ఆఫ్ ద సోలార్ సెల్. ఎఫిషియన్సీని ఎప్పుడైనా సరే ఈటాతో మెన్షన్ చేస్తాము. సో ద కన్వర్షన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ సోలార్ సెల్ is defined as the ratio of maximum electric power PM delivered to the incident solar power PI. It is denoted by eta and is given by, so voltage and current eta equal to PM by PI, where PM అంటే ఏంటన్నా ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ విఎం అండ్ ఐఎం. విఎం అండ్ ఐఎం అంటే ఏంటి, వోల్టేజ్ అండ్ కరెంట్ ఎట్ విచ్ మాక్సిమం వోల్టేజ్ ఇస్ డెలివర్డ్ టు లోడ్. ఎం ఇండికేషన్ ఏంటన్నా అక్కడ మాక్సిమం పవర్ లేదా మాక్సిమం వోల్టేజ్, మాక్సిమం కరెంట్ అనమాట. ఓకే అనమాట. నెక్స్ట్ మెన్షన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సెల్స్. మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి వోల్టాయిక్ సెల్స్ లో. ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఆర్ based upon the active material thickness. There are classified into two types. There are ఏంటవి, బల్క్ మెటీరియల్ సెల్, థిన్ ఫిలిం సెల్. ఇవి చదువుకున్నాను ఏమేమి టైప్స్ ఉన్నాయో. అక్కడ థిక్నెస్ ని బేస్ చేసుకుని అవి రెండు. అలా కాకుండా టైప్ ఆఫ్ జంక్షన్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని 5 టైప్స్ ఉన్నాయి. జంక్షన్ పిఎన్ జంక్షన్ ఇవి ఉన్నాయి కదా. సో పిఎన్ హోమో జంక్షన్ సెల్. హోమో జంక్షన్ అంటే సేమ్, హోమో అంటే సేమ్ అనమాట. పిఎన్ హెట్రో జంక్షన్ అంటే డిఫరెంట్, హెట్రో అంటే. పిఎన్ మల్టీ జంక్షన్ సెల్, మల్టీ అంటే మోర్ దాన్ 2 అనమాట. మెటల్ సెమీ కండక్టర్ జంక్షన్స్. మెటల్ సెమీ కండక్టింగ్ జంక్షన్ ని షార్ట్ కీ జంక్షన్ అని కూడా అంటారు. షార్ట్ కీ డయోడ్స్ అని ఉంటాయి అనమాట. నెక్స్ట్ పిఐఎన్ సెమీ కండక్టర్ జంక్షన్. ఇవేంటన్నా జంక్షన్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని.
అదే బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్టివ్ మెటీరియల్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 7 టైప్స్. అంటే యాక్టివ్ మెటీరియల్ అంటే ఏంటన్నా, అందులో మనం యూజ్ చేసే మెయిన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 7 గా డివైడ్ చేశారు. అవేంటన్నా, సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్, మల్టీ క్రిస్టలిన్ సిలికాన్ సెల్, అమార్ఫన్ సిలికాన్ సెల్, గెలీనియం ఆర్సెనిక్ సెల్, కాపర్ ఇండియం సిలికాన్ సెల్, కాడ్మియం, ఇంకా ఆర్గానిక్ ఫోటోవోల్టాయిక్ సెల్ అమాంగ్ ద యాక్టివ్ మెటీరియల్ బేస్డ్ సెల్స్. సో ఓన్లీ సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్, మల్టీ క్రిస్టలిన్ సిలికాన్ సెల్ అండ్ సమ్ టైమ్స్ అమార్ఫస్ సిలికాన్ సెల్స్ ఆర్ యూజ్డ్ అన్నమాట. ఇది టైప్స్ ఆఫ్ వోల్టాయిక్ సెల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఐ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఐవి క్యారెక్టరిస్టిక్స్ అన్న సేమ్ అన్న. ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫోటోవోల్టాయిక్ సెల్. విఐ అంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, విఐ అంటే ఏంటన్నా వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో VI characteristics play an important role in determining the performance of a photovoltaic cell. ఇది VI characteristics ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి వోల్టాయిక్ సెల్ ఎలా వర్క్ చేస్తుంది అన్న కండిషన్ ని మనకి ఈ VI characteristics అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ద టిపికల్ VI and PI characteristics for a solar cell is as shown in the figure. చూడండి అన్న, VI, PI, PV, VI, PV అన్నమాట. ఇవి రెండు చాలా చూడండి. అంటే ఐవి క్యారెక్టరిస్టిక్స్, పీవీ క్యారెక్టరిస్టిక్స్. ఐవి అంటే కరెంట్ వోల్టేజ్, పీవీ అంటే పవర్ వోల్టేజ్ అన్నమాట. సో ఫిగర్ 1 చూస్తే ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఇట్ ఈస్ సీన్ దట్ ద కరెంట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్స్ యాజ్ ద వోల్టేజ్ ఇంక్రీజెస్. ఈ ఫిగర్ 1 అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడన్నా, కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, ఎటు కదలట్లా. ఏది వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాన్స్టెంట్ గానే ఉంది. అవునా, వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా కూడా కరెంట్ కాన్స్టెంట్ గా ఉంది. ఓ సర్టన్ పాయింట్ కి వచ్చేసరికి లేటర్ ఇట్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ టు 0. ద ఇంటరప్ట్ ఆఫ్ ద కర్వ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ ద వై యాక్సిస్ ఈస్ కాల్డ్ షార్ట్ సర్క్యూట్. అందుకే ఈ కర్వ్ కనుక మనం డ్రా చేస్తే ఆఫ్టర్ సర్టన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇట్స్ వాల్యూ ఇస్ 0 వచ్చేసింది కదా, ఇక 0 టచ్ అయింది కదా నాన్న. ఓ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, ద కరెంట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. అట్ పర్టికులర్ పాయింట్ ద కరెంట్ becomes 0 and voltage is increases at particular point. It is known as on y-axis it is called as the VDC, VOC అని అంటాం. VOC అంటే ఏంటన్నా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఓపెన్ సర్క్యూట్. దీన్నేమో ISC అంటాం, దీన్నేమో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అన్నమాట. ఓకే, ISC అంటే షార్ట్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, పవర్ ఆన్ y-axis, వోల్టేజ్ ఆన్ x-axis. ఓకే, సో ఫ్రమ్ ఫిగర్ 2 PV characteristics it is observed that the power gradually increases from 0 till it attains maximum power point and then decreases to 0 at open circuit voltage. The maximum power point PM occurs at the values of current and voltage. చూడన్నా, ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దాకా మాక్సిమం రీచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయిపోయింది కదా వాల్యూ. దీన్ని ఏమంటాం అంటే మాక్సిమం పవర్ పాయింట్ అని అంటాం, పిఎం అని అంటాం అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం ఓపెన్ సర్క్యూట్ VOC అని అంటాం అనమాట. ఓకే, అదనమాట. సో ద క్వాలిటీ ఆఫ్ సోలార్ ఈజ్ మెజర్డ్ బై ద క్యారెక్టరిస్టిక్స్ క్లోజ్నెస్ టు ఏ రెక్టాంగులర్ షేప్. Thus the fill factor FF will be defined as the ratio of peak current and voltage to the product of open circuit voltage and short circuit current. Mathematically it can be expressed as fill factor FF equal to VM IM by V open circuit I short circuit అన్నమాట. V open circuit into I short circuit. So the fill factor represents the quality of a cell. ఆ fill factor value మనకి ఏం డిసైడ్ చేస్తుంది అంటున్నానా, ఆ సెల్ యొక్క క్వాలిటీని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. An ideal cell has excellent rectangular characteristics. The value of the fill factor ranges between 0 and 1 అన్నమాట. వాల్యూ ఎంత ఉంటుంది అంటున్నానా, 0 to 1 ఉంటుంది. సో మ్యాథమెటికల్ ద IV క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సోలార్ సెల్ ఇస్ రిటన్ యాజ్, మనకి జనరల్ గా తెలుసు కదా, సోలార్ ఎలక్ట్రానిక్స్ లో మన కరెంట్ ఐని ఎలా డిఫైన్ చేస్తాం, I ఈక్వల్ టు I ఇంటూ ఎక్స్పోనెన్షియల్ EV బై KT 1S1. సేమ్ అక్కడ అదే ఉంది. ఇక్కడ IM IH I0 టర్మ్స్ వచ్చినాయి. ISC అంటే ఏంటన్నా షార్ట్ సర్క్యూట్ కరెంట్, I0 అంటే ఏంటన్నా డార్క్ కరెంట్ లేదా రివర్స్ సాచురేషన్ కరెంట్ మాక్సిమం అనమాట. E అంటే ఎలక్ట్రానిక్ ఛార్జ్, K అంటే బోల్జ్మాన్ కాన్స్టెంట్, V అంటే వోల్టేజ్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫెట్. క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెట్స్ అంటుండు. సో చెప్పా కదా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెట్స్ ఉన్నాయి. ఏమేంటవి ఫెట్లు? ఫస్ట్ డివైడెడ్ ఇంటూ JFET, MOSFET.
That JFET will be divided into depletion JFETs, enhancement JFETs అని అంటాం అనమాట. డిప్లీషన్ JFET, ఎన్హాన్స్మెంట్ JFET అంటాం. అలాగే మాస్ఫెట్ లో డిప్లీషన్ మాస్ఫెట్, ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ అని వస్తుంది. ఈ డిప్లీషన్ JFET లో మళ్ళా 2 ఛానల్స్ ఉంటాయి, N ఛానల్, P ఛానల్. డిప్లీషన్ మాస్ఫెట్ లో కూడా N ఛానల్, P ఛానల్. ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ లో కూడా N ఛానల్, P ఛానల్ ఉంటుంది. సో ఫస్ట్ FET will be divided into JFET, MOSFET. The JFET will be divided into again depletion FET and enhancement JFET. Depletion JFET నానా, enhancement JFET. అలాగే MOSFET లో కూడా depletion MOSFET and enhancement MOSFET. సో depletion MOSFET and enhancement JFET లో కూడా మళ్ళీ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, 2 ఛానల్స్, N ఛానల్, P ఛానల్. అలాగే depletion MOSFET లో కూడా, enhancement MOSFET లో కూడా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, N ఛానల్, P ఛానల్, N ఛానల్, P ఛానల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, డ్రా ద సింబల్ ఫర్ N ఛానల్ అండ్ P ఛానల్ JFET. మనకి PNP ట్రాన్సిస్టర్, NPN ట్రాన్సిస్టర్ గుర్తున్నాయా? సేమ్ అదే, అవి రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఆరో ఇండికేషన్ లోనే చేంజ్ ఉంటుంది. సింబల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆరో ఇన్సైడ్ చూపిస్తుంది. దీన్ని ఏమంటాం అంటే N ఛానల్ JFET అని అంటాం. ఇదేమో ఆరో అవుట్ సైడ్ చూపిస్తుంది, P ఛానల్ JFET. అక్కడ కూడా అంతే, ఆరో మార్కు ఎమిటర్ నుంచి అవుట్ సైడ్ చూపిస్తే P టైప్ PNP ట్రాన్సిస్టర్ అని అంటాము. అదే లోపల చూపిస్తే NPN ట్రాన్సిస్టర్ అంటాం. గుర్తుందండి? యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా N సైడ్ గేట్, సోర్స్, డ్రైన్. చూడన్నా, గేట్, సోర్స్, డ్రైన్. ఇది డ్రైన్ అనమాట, G ఇచ్చాడు, D పెట్టుకోండి. సోర్స్, గేట్ అండ్ డ్రైన్ అనమాట. ఓకే, సో దీన్ని N ఛానల్ అంటాము. ఇది అవుట్ ఇన్సైడ్ చూపిస్తుంది, ఇది అవుట్ సైడ్ చూపిస్తుంది అనమాట. దీని P ఛానల్, ఇదేమో N ఛానల్ JFET అనమాట. ఓకే, ఇది నా రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.